హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రీ విత్ ఎన్బి. 1879లో మార్చ్ 14న జర్మనీలో ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. దానివల్ల స్టూడెంట్స్కి, టీచర్స్కి ఎవరికి అతను నచ్చేవాడు కాదు. అయితే ఒకరోజు స్కూల్లో ఇతన్ని నువ్వు పెద్దయ్యాక ఏమవుతావనంటే సైంటిస్ట్ అవుతాను అని చెప్పాడు. దాంతో అక్కడున్న పిల్లలందరూ ఆపకుండా నవ్వడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అతడొక దద్దమ్మ. ఓన్లీ స్కూల్లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే గొప్పవారు అవుతారని వాళ్ళందరూ నమ్మేవారు. అది ఈ అబ్బాయికి ఏమాత్రం నచ్చేదే కాదు. తర్వాత 15 ఏళ్ల వయసులో అతను స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటూ అతనికి నచ్చిన ఫిజిక్స్ బుక్స్ని చదువుతూ తన తెలివిని పెంచుకునేవాడు. అదేవిధంగా అతను ఆ సమయంలో ఒక ఆఫీస్లో క్లర్క్గా పనిచేసేవాడు. అతనికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కుటుంబ పరిస్థితుల వల్ల అతను ఆ పనిని చేసేవాడు. అలా ఆ పని చేస్తూనే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనిపెట్టాడు. అది చూసి సైంటిస్టులు అందరూ ఆశ్చర్యపోయాడు. ఈ భూమి మీద ఇలాంటి గొప్ప తెలివైన సైంటిస్ట్ ఇంకెవరూ లేదని చెప్పారు. ఒకప్పుడు ఎందుకు పనికిరాని మొద్దు అన్న వ్యక్తి ఇప్పుడు ఒక గొప్ప థియరీ కనిపెట్టాడు. అతనెవరో కాదు, మన వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ట్రూ విత్ ఎన్బి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.